ఎక్కువ మంది ప్రశ్నించడం జరుగుతుంది, పాకిస్తాన్ ని ప్రశ్నించకపోవడం జరుగుతుందండి. దానికి వివిధ కారణాలు పాయింట్ అదే అండి, దానికి వివిధ కారణాలు ఉన్నాయండి. చారిత్రాత్మకంగా పాకిస్తాన్ మిలిటరీ అమెరికన్ లీడర్షిప్ తో, అమెరికన్ మీడియాతో చాలా సన్నిహితమైన సంబంధాలు డెవలప్ చేసుకున్నాయండి. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా, సోవియట్ యూనియన్ ఇంటర్వ్యూన్ అయినప్పుడు పాకిస్తాన్ అమెరికాకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా. అప్పుడు వచ్చిన న్యూస్ పేపర్స్ నుంచి, అప్పుడు వచ్చిన రిలేషన్షిప్స్ అన్నిటి నుంచి ఈ రోజుకి పాకిస్తాన్ బెనిఫిట్ అవుతుందండి. పాకిస్తాన్ తన వ్యూ పాయింట్ వెస్ట్రన్ ప్రెస్ లో చాలా ఫాస్ట్ గా పెట్టగలుగుతుంది, మనం పెట్టలేకపోతున్నాం అండి. దీని మీద కూడా మన వాళ్ళు చాలా సంవత్సరాలుగా తర్జన పడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్చువల్లీ చూస్తే ఈ మధ్య కాలంలో కొంత మనం దాని మీద ప్రగతి సాధించినట్టే అనుకోవాలండి. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కదా, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ని ప్రశ్నిస్తే అతను అదో టైప్ లో సమాధానాలు ఇచ్చాడని. అంటే ఉదాహరణకి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ని అడిగితే మీరు విమానాలు కూల్చేశారు కదా అని అంటున్నారు, అని స్కై న్యూస్ వాళ్ళు అడిగారు, మీకు గుర్తుందో లేదో. అంటే ఆయన అన్నాడు, ఇండియన్ సోషల్ మీడియా చెప్తోంది అన్నాడండి. అంటే అదే. సో కాబట్టి మనకి తెలుస్తుంది ఏంటంటే, మనం కూడా మన స్టోరీ సరిగ్గా చెప్పాలండి, సోషల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ తో. తర్వాత ఇంటర్నేషనల్ ఆడియన్స్ తో మాట్లాడేప్పుడు చాలా మంది భారతీయులు కానీ మిగతా వాళ్ళు కూడా కొద్దిగా ఎమోషనల్ అవుతారండి. ఎందుకంటే అదేంటిది, మాకింత అన్యాయం జరిగితే మనని గుర్తించట్లేదని. కానీ రేషనల్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా స్టోరీస్ చెప్పాలి. అలా అని వాళ్ళంతా మంచి వాళ్ళు చెప్పట్లేదండి. నేను చెప్తుంది ఏంటంటే, హిస్టారికల్ గా ఇన్ని ప్రక్రియలు జరిగాయి కాబట్టి పాకిస్తాన్ ఇస్ ఆల్వేస్ ఏబుల్ టు టెల్ ఇట్ స్టోరీ బెటర్. మనం ఇంకొద్దిగా స్కేల్ అప్ చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా వాళ్ళకి ఈ మధ్య కాలంలో దగ్గర అయ్యాం కాబట్టి కొద్దిగా మనం మీడియాలో కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్ మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో, దట్ మన ఎక్కువ ప్రశ్నిస్తారు, పాకిస్తాన్ ని తక్కువ ప్రశ్నిస్తారు అన్నది వాస్తవం. తర్వాత వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్ మిలిటరీ అమెరికాకే కాదండి, చైనాకి కాదు, చైనాకి కూడా, అందరికి, చాలా దేశాలకి పాకిస్తాన్ మిలిటరీ కేవలం ఇండియాతోనే వైరం అండి. మిగతా వాళ్ళు ఎవరు ఏమడిగినా సార్వభౌమాధికారం, సావర్నిటీ ఇలాంటివి ఏం లేవు, చేసి పెడుతూ ఉంటారు కదా. పాకిస్తాన్ కంట్రీలోకి వచ్చి అమెరికన్స్ బాంబింగ్ చేస్తే పాకిస్తాన్ ఏం మాట్లాడదు. సో అంటే ఇటువంటి రిలేషన్షిప్ ఉండటం వల్ల చాలా మంది అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీతో మనకి ఎప్పటికో అప్పుడు ఉపయోగపడుతుంది, ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం కానీ టెర్రరిజం కానీ హ్యాండిల్ చేయాలి అన్న దానికి ఉపయోగపడుతుందని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఈ మధ్య కాలంలో కనుక ఇండియా రిలేషన్షిప్ చూసుకుంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, యుఎస్ లో డిఓడి అంటారు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ మోర్ ప్రో ఇండియా దాన్ స్టేట్ డిపార్ట్మెంట్ అని కొంత అంటే కాన్వర్జేషన్స్ నడుస్తున్నాయండి. అది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మధ్య కాలంలో కార్గిల్ వార్ టైం నుంచి అమెరికా వైఖరిలో కొంత మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. ఉదాహరణకి సంజయ్ గారు, అక్కడ ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ యూ, అది కంటిన్యూ చేద్దాం ఇంటర్నేషనల్ దాని గురించి. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి కూడా మనతో జాయిన్ అయ్యారు. శ్రీహరి, మనతో సంజయ్ గారు అండ్ కృష్ణ ఉన్నారు మన ఢిల్లీ బ్యూరో. సో ప్లీజ్ అప్డేట్, అంటే మధ్యలో మిస్సింగ్ సంథింగ్, ప్లీజ్ అప్డేట్. ఎస్ రిషి, ఒక పెద్ద అప్డేట్ తోనే వచ్చే బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అంతర్గత సంక్షోభం కూడా తలెత్తింది. ఆర్మీ చీఫ్ మునీర్ ను అరెస్ట్ చేసింది పాకిస్తాన్ సిజేసిఎస్సి. షంషాద్ మీర్జా గుర్తు తెలియని ప్రాంతానికి కూడా మునీర్ ను తరలించినటువంటి భారత్ దెబ్బకు అంతర్గత సంక్షోభం. ఒకవైపు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది, తీవ్రమైనటువంటి ఆర్థిక సైనిక నష్టంతో పాటుగా ఆర్మీ చీఫ్ మునీర్ ను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క భారత్ తో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలలో చాలా దుందుడుగ్గా వ్యవహరించడం కానీ, లేదా ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అక్కడ ఉన్నటువంటి సిజేసిఎస్సి షంషాద్ మీర్జా, సో మునీర్ను కూడా అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి కూడా తరలించినట్టుగా లేటెస్ట్ అప్డేట్ మనకు అందుతోంది. ప్రధాని నివాసం సమీపంలోనే పేలుడు సంభవించడం, పూర్తి స్థాయిలో ఏం జరుగుతోంది, ఎలాంటి అటాక్ జరగబోతోంది అనేటువంటి పూర్తి స్థాయిలో కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి. ఆర్మీ చీఫ్ గా ఉండి కూడా అతను చేతులెత్తేసాడనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో దీంతో ఇతను కూడా తరలించారు. ఇంకోవైపు పాక్ పిఎం షరీఫ్ ను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించింది అక్కడ ఉన్నటువంటి ఆర్మీ. సో ప్రస్తుతం పూర్తి
పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలో పడిందని మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే భారత్తో పాటుగా బలూచిస్తాన్ కూడా ఒకవైపు దాడి చేస్తుండటంతో ముప్పేట దాడితో పాకిస్తాన్కు కాళరాత్రి చుక్కలు కనిపిస్తున్నాయి. సో పాకిస్తాన్లోని అనేక నగరాలపైన దీపావళి పండుగ రోజున ఎలా అయితే రాత్రుల్లో మనం సిటీని చూస్తే కనిపిస్తుందో అలాంటి పరిస్థితుల ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి, నిద్రలేని రాత్రిని కూడా గడుపుతున్నారని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. దీంతో ఏం చేయాలో దిక్కుదోచక మునీర్ను కూడా గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. శ్రీహరి, ద వీక్ హెడ్లైన్ చూస్తే సోషల్ మీడియా బజ్ విత్ రూమర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్స్ అరెస్ట్ అని వచ్చింది. ఎస్, బట్ కొన్ని వెబ్సైట్స్ లో మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అరెస్టెడ్ అండ్ చూడాలి. ఎందుకంటే ఏడాన్ ఒకటి ఋషి, దీంట్లో మనకి ఎట్లాగైతే సిడిఎస్ ఉంటారు, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటారు కదా, అట్లాగా పాకిస్తాన్ కి చైర్మన్ ఆఫ్ ద జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అంటే సిజేసిఎస్సి, చైర్మన్ ఆఫ్ ద జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అంటూ ఒక చైర్మన్ ఉన్నారు. ఆ చైర్మన్ ఇప్పుడు ఆయన జనరల్ షాహిర్ షహమద్ మిర్జా, ఆయన ఇప్పుడు ఈ పదవిని చేపట్టినట్లు, అంటే మునీర్ ని ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ని అరెస్ట్ చేయటం, తర్వాత ఆ పదవిలో ఆ బాధ్యతల్ని ఆయన సిజేసిఎస్సి తీసుకోవడం, తర్వాత అన్డిస్క్లోజ్డ్ లొకేషన్ కి అంటే కాదు కృష్ణ గారు, ఇప్పుడు అదే నిజం అనుకుంటే కృష్ణ, అదే నిజం అనుకుంటే అంటే పెషావర్ మీద, ఇస్లామాబాద్ మీద, లాహోర్ మీద, రావల్పిండి మీద దాడులు చేసినప్పుడు తప్ప రియలైజ్ అవ్వలేదా? ఇప్పుడు తన స్వార్థం కోసం మాట్లాడాడు, 2 నేషన్స్ అన్నాడు, కశ్మీర్ అన్నాడు, బ్లడ్ షెడ్ అన్నాడు. ఒకవేళ తన మాటల వల్ల ఎంతవరకు వచ్చిందని పాకిస్తాన్ భావిస్తే అప్పుడే అదుపులోకి తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా కొంతమంది పార్టీలు కానీ మొదటి నుంచి కూడా మునీర్ మీద కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. భారత్ తో మీరు సరిగా ట్యాకిల్ చేయలేదు, భారత్ ని ఎస్కలేట్ చేయడానికి మీరే కారణం అంటూ మునీర్ మీద, ఆ యొక్క ఆర్మీ చీఫ్ మీద మాత్రం చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. దాని పర్యవసానమే ఇది అయి ఉండొచ్చు అన్నది కూడా మనకి విశ్వసనీయ వర్గాల నుంచి అంటున్నారు. మనకు అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్ రిషి, చూడాలి ఏదైనా కొన్ని మార్పులు ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసలు తీవ్రమైనటువంటి పరిణామాలు సాగుతున్నాయి. అసలు భారత్ లో ఏం జరుగుతోంది, పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది, మొత్తం ప్రపంచం అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. కొంత మీరు అన్నట్లుగా రూమర్స్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ వారికి దిక్కుతోచని స్థితి మాత్రం కనిపిస్తోంది అనేది